పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆదికావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అని తమలో విచారించి కుంతీదేవిని కుమారులను దోడ్కొని మునులెల్లా హస్తిపురంబునకు వచ్చిరి. అంతా మునులు తమలో ఆలోచించి కుంతీదేవిని కుమారులను వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చారు. సురలవర ప్రసాదమున జూవే సుపుత్రుల పాండురాజు భాసురముగగాంచే, తత్సుతుల జూతము రండని పౌరులెల్లన్ ఒండొరులకు చెప్పుచున్ తెరలి ఒండొరులంగడవంగ వచ్చి చూచిరి. భుజ విక్రమాధరిత సింహ కిశోరుల పాండవేయులన్. పాండురాజు దేవతల అనుగ్రహం చేత సుపుత్రులను కన్నాడు. వారిని చూద్దాం రండని హస్తినాపుర ప్రజలందరూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఒకరికంటే ఒకరు ముందు సింహపు పిల్లల కంటే పరాక్రమవంతులైన పాండుకుమారులను చూశారు. వీరలు దైవశక్తి ప్రభవించిన వారగుటేమి సంధియంబు, ఈ రమణీయ కాంతినుపమింపగ వేల్పుల కారే, ఇట్టి ఆకార విశేష సంపద ప్రకాశిత తేజము పేర్మిజూడా, సాధారణ మర్త్యులే అని ముదంబున పౌరులు తమ్ము చూడగన్. ముని సహస్ర పరివృతులై జననీ సహితంబు పాండురాజ కుమారులు రాజమార్గంబు దరియవచ్చి రాజమందిర ద్వార ఆసన్నులగునంత మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ ధార్తరాష్ట్ర శతంబును ఎదురువచ్చి పాండవులను దోడ్కొని తెచ్చిన భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవతి అంబికా అంబాలికలు మొదలుగాన మునులకు నమస్కరించిరి. అంతన్ తమకు మ్రొక్కిన కుమారులన్ అతి స్నేహంబున నెత్తికొని కుంతిని ప్రియపూర్వకంబున సంభావించి పాండురాజ వియోగ దుఃఖితులై మహాశోకంబునందేలుచున్న విదుర ధృతరాష్ట్రుల గాంధారీ సహితం బూరార్చి అమ్మునులయందొక్క వృద్ధ తపస్వి ముని సహస్రానుమతంబునన్ ఇట్లనియే. వీరు దైవశక్తి వలన పుట్టిన వాళ్ళవడంలో సందేహం ఏముంది? ఈ మనోహరమైన కాంతిని పోల్చి చూస్తే వీరు దేవతలే. ఈ విధమైన రూప సంపద తేజస్సు సామాన్య మానవులకు ఉంటాయా అని పౌరులు తమను సంతోషంతో చూడగా 1000 మంది మునులు తమను చుట్టి వెంటరాగా తల్లితో కూడి పాండవులు రాజమార్గాన్ని చేరడానికి వచ్చి రాజభవన ద్వారాన్ని సమీపించగానే మంత్రులు పురోహితులు బ్రాహ్మణులు దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్రుని కొడుకులు 100 మంది ఎదురు వచ్చి వారిని తోడ్కొని లోపలికి తీసుకొని వచ్చారు. భీష్ముడు విదురుడు సత్యవతి ధృతరాష్ట్రుడు అంబిక అంబాలిక ముందుగా ఆ మునులకు నమస్కరించి తమకు మ్రొక్కిన పాండవులను ప్రేమతో ఎత్తుకొని కుంతిని ఎంతో ప్రీతితో గౌరవించారు. పాండురాజు మరణానికి పెద్దగా దుఃఖిస్తున్న విదుర ధృతరాష్ట్రులను గాంధారితో కూడా ఓదార్చి ఆ మునులలో పెద్దవాడైన ఒక మహాముని మిగతా మునులందరి అనుమతితో ఇట్లా అన్నాడు. భానుని భుండు పాండు జనపాలుడు ఘోర తపంబు చేసి ధర్మానిల వాసవాస్వినులదైన వరంబున శక్తి పేర్మితోన్ ఈ నరనాథనందనులన్ ఏ ఉర వంశ వివృద్ధి పొంటే పంచానన సత్వులన్ బడసెన్ ఆ శతశృంగ మహానగంబునన్. సూర్యునితో సమానుడైన పాండురాజు శతశృంగ పర్వతం మీద పెద్ద తపస్సు చేసి యముడు వాయువు దేవేంద్రుడు అశ్విని దేవతల యొక్క వరప్రసాదంతో వంశాభివృద్ధి కొరకు సింహం వలె బలవంతులైన 5 కొడుకులను కన్నాడు.
త్రిదశాధినాథ సదృశుడు త్రిదశాలయమునకు మాద్రిదేవియు తాను ముదమునరణరిగి నేటికి 17 దురిత బంధచ్యుతుడై. దేవేంద్రునితో సమానుడైన పాండురాజు మాద్రితో పాపబంధాల నుండి విముక్తుడై 17 రోజుల క్రితం స్వర్గానికి వెళ్ళాడు. కమనీయలీలనొక్కట నమరపురంబునకు జనిన ఐరూరయంగములివి పితృమేధ విధిక్రమమునరగ సంస్కరింప కడగుడు వీనిన్. ఆ విధంగా ఒకటిగా స్వర్గానికి వెళ్ళిన ఆ ఇద్దరి అస్తులివి. ఉత్తర క్రియలు శాస్త్రోక్తంగా జరిపి వీటిని సంస్కరించడానికి ప్రయత్నించండి. ఈ దేవియును పతితోడన పోవ సమకట్టినం పుత్ర రక్షణార్థంబు మునిగన ప్రార్థితయై ఎట్టకేనియు ధృత ప్రాణయయ్యన్. ఈ కుమారులు కురుకుల విస్తారకులు దేవమూర్తులు యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవులనంగా దేవాధిష్ఠిత నామంబులు దాల్చి బ్రహ్మర్షి ప్రణీతోపనయనులై శృతాధ్యయన సంపన్నులగుచు పెరుగుచున్నవారు. వీరళంజేకుని కురు వృద్ధులు ధర్మబుద్ధి రక్షించునది అని చెప్పి సిద్ధచారణ గణంబులతోనం మహామునులంతర్ధానంబు చేసిరి. అంత వ్యాస భీష్మ ధృతరాష్ట్రుల అనుమతంబున ఈ కుంతీదేవి కూడా భర్తతో సహగమనం చేయడానికి పూనుకొన్నది. అయితే ఋషులు ప్రార్థించడం చేత కొడుకులను రక్షించడానికి బ్రతికి ఉన్నది. ఈ కొడుకులు కురువంశాన్ని వృద్ధి చేస్తారు. దేవతా స్వరూపులు. యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవులని దేవతల ప్రభావం గల పేర్లు ధరించి బ్రహ్మర్షులు ఉపనయనం చేయగా చక్కగా వేదాధ్యయనం చేస్తూ పెరుగుతున్నారు. కురువంశంలో పెద్దలైన మీరు వీరిని చేరదీసి ధర్మబుద్ధితో రక్షించండి అని చెప్పి ఆ మహామునులు సిద్ధచారణులతో సహా అంతర్ధానమయ్యారు. తరువాత వ్యాస భీష్మ ధృతరాష్ట్రుల అనుమతితో వెలయంగ పితృమేధ విధి విచక్షణశీల సద్భూసురోపదేశక్రమమునన్ అధిక విభూతితోన్ అతి పవిత్ర ప్రదేశమునన్ అయ్యంగముల్ సంస్కరించి పుణ్యస్వధామృతంబులనుప్పగా శ్రాద్ధ విధియునరించి సద్విప్రతతికిన్ అగ్రహారములు దివ్యాంబరాభరణ శయ్యాసనఛత్ర గవాశ్వకరులన్ ఇచ్చి సర్వజనులకెల్లను భోజనదానమునరజేసి ధర్మవిదుడు విదురుడట్లు పాండు విభునకు జేయించన్ అన్యలోకహితములైన విధులు. ధర్మజ్ఞుడైన విదురుడు పితృయజ్ఞ విధానం చక్కగా తెలిసిన బ్రాహ్మణోత్తములు చెప్పిన ప్రకారం మిక్కిలి వైభవంగా మహాపవిత్ర స్థలంలో ఆ అస్థికలకు సంస్కారం జరిపించి పుణ్యహోమంతో జలతర్పణాలతో శ్రాద్ధకర్మ చేయించి సద్బ్రాహ్మణులకు అగ్రహారాలు, వస్త్రాలు, ఆభరణాలు, పడకలు, ఆసనాలు, గొడుగులు, గోవులు, గుర్రాలు, ఏనుగులు దానాలిచ్చి ప్రజలందరికీ అన్నదానం చేసి పాండురాజుకు ఉత్తర క్రియలు చేయించాడు. అంత కృష్ణద్వైపాయనుండు వారికందరకు దుఃఖోపశమనంబు చేసి ఒక్కనాడు సత్యవతికి ఏకాంతంబునన్ ఇట్లనియే మతిదలపగ సంసారం బతి చంచలమిండమావులట్టుల సంపత్ప్రతతులతి క్షణికంబులు గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్రసుతులు అసద్వృత్తులు నిష్కారణ వైరులు వీరల కారణమున నిగ్గుపుట్టు కౌరవ్యులకు దాని ధృతరాష్ట్రుండు తాన అనుభవించుంగాని మీరీ దారుణంబు చూడక వీరి విడిచి తపోవనంబున కరుగుండని చెప్పి చనిన సత్యవతియు పారాశర్యునుపదేశంబు భీష్మ విదురుల కెరింగించి కోడండ్ర నంబికాంబాలికలందోడ్కొని వనంబున కుంజని తానును వారున్ అతి ఘోర తపంబు చేసి కొండొక కాలమునకు శరీరంబులు విడిచి పుణ్యగతికింబోయిరి. ఇట ధృతరాష్ట్రుండును. తరువాత కృష్ణద్వైపాయనుడు వారందరినీ ఓదార్చి ఒకనాడు సత్యవతితో రహస్యంగా ఇట్లా అన్నాడు. ఆలోచించి చూస్తే సంసారం ఎండమావుల వలె అతి చంచలం, సంపదలు అశాశ్వతాలు, రాబోయే రోజుల కంటే గడిచిపోయిన రోజులే మేలు.
ధృతరాష్ట్రుని కొడుకులు దుర్మార్గులు, కారణం లేకుండానే వైరం వహించేవారు. వారి కారణంగా కౌరవ వంశానికి కీడు కలుగుతుంది. దానిని ధృతరాష్ట్రుడు తానే అనుభవిస్తాడు. కాబట్టి మీరు ఈ దారుణాన్ని చూడకుండా వీళ్లను విడిచిపెట్టి తపోవనానికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళగా సత్యవతి కూడా వ్యాసుని ఉపదేశాన్ని భీష్మునికి విదురునికి తెలిపి కోడళ్ళైన అంబిక అంబాలికలను వెంట తీసుకొని అడవికి వెళ్ళి తాను వారు తీవ్రమైన తపస్సు చేసి కొంతకాలానికి శరీరాలు విడిచి స్వర్గానికి చేరారు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.